వైసీపీ 5 ఏళ్ల పాలనలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉండడంతో అందరూ చూస్తూ ఉండిపోయారు. ఇప్పుడు అధికారం మారడంతో దారుణాలన్నీ వెలుగు చూస్తున్నాయి. పెద్దాపురంలో ప్రముఖ వైసీపీ నేత ఆధ్వర్యంలో జగ్గంపేట మండలం రామవరం గ్రామ పరిధిలో జాతీయ రహదారిని ఆనుకొని ఒక అక్రమ లేఅవుట్ వెలిసింది. చేస్తే చేశారు. ఆ లేఅవుట్ వెనుక నుంచి వేలాది ఎకరాలకు నీరందించే పంట కాలువను ఆక్రమించేశారు. కోట్లాది రూపాయలు సొమ్ములు చేసుకున్నారు. అక్కడ ఏం జరిగింది? D5 న్యూస్ ప్రత్యేక కథనం మీకోసం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామ పరిధిలో వేసిన లేఅవుట్ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. వైసీపీ పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని పంట కాలువలకు నీరందించే చెరువును కబ్జా చేయడంపై రైతుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తమ పంట పొలాలకు నీళ్లు ఎలా అందుతాయని, ఏం తిని బతకాలని, రేపటి నుంచి ఆత్మహత్యలే గతి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. అన్నింటికీ మించి ఇదంతా మెట్ట ప్రాంతం కావడంతో ఇక్కడ నివాస గృహాల వాళ్ళకి 300 అడుగులు లోతుకి వెళితేనే కానీ నీరు రాదు. అలాంటి ప్రాంతంలో భూగర్భ జలాలను పెంపొందించి ఆ పంట కాలంను కప్పెట్టి లేఅవుట్ వేయడంతో ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారిని ఆనుకుని అయితే ఒక పెద్ద లేఅవుట్ నిర్మాణమైంది. వైసీపీ ప్రభుత్వం అండదండలతో అనుమతులన్నీ సాఫీగా సకాలంలో వచ్చేశాయి. దీంతో అడ్డు అదుపు లేకుండా ఇష్టారాజ్యంగా లేఅవుట్ వేశారనే విమర్శలు ఉన్నాయి. ఇక్కడ లేఅవుట్ వేసేందుకు కొండలు తవ్వి గ్రావెల్ తరలించారనే విమర్శలు ఉన్నాయి. ఇంత జరుగుతున్న అధికార యంత్రాంగం అంతా చేష్టలుడిగి చూసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైసీపీ ముఖ్య నాయకులు దౌలూరు దొరబాబు లాంటి వాళ్ళు తెర వెనుక తతంగం నడిపారని అంటున్నారు. లేఅవుట్ వేసే క్రమంలో జాతీయ రహదారి ఆనుకొని కొంతమంది రైతుల వద్ద స్థలాలను మొదట సేకరించారు. అక్కడ మార్కింగ్ కరెక్ట్గా రావడం లేదు. ఎందుకంటే లేఅవుట్ వెనుక పంగిడి చెరువు ఉంది. నిజానికి అక్కడి నుంచే కాలువల ద్వారా పంట పొలాలకు, రామవరంలోని ఊర చెరువుకు నీరు వెళుతూ ఉండేది. వీరికి ఇబ్బందిగా ఉందని భావించారు. స్క్వేర్ బిట్లు కరెక్ట్గా వేస్ట్ కాకుండా తెగాలంటే చెరువుని ఆక్రమించాలి. అనుకున్నదే తడువుగా కప్పెట్టేయడం మొదలుపెట్టారు. అధికారుల అండదండలు కూడా ఉండడంతో పని సాఫీగా సాగిపోయింది. ఆ పంట కాలువలకి డైవర్షన్ ఇస్తామని ఆ క్షణం ఆగ్రహించిన గ్రామస్తులను నమ్మబలికారు. కానీ చెరువుని ఆక్రమించేస్తే ఇక నీళ్ళెక్కడి నుంచి వెళతాయన్న ప్రశ్నకు అక్కడెవరి వద్ద సమాధానం లేదు. అధికార పార్టీలో ఉన్నవారిని ఎదిరించే శక్తి లేక అందరూ మౌనంగా ఉండిపోయారు. చెరువు ఒక్కటే సరిపోలేదు, ఆ సరిహద్దులను సైతం కబ్జా చేసేశారు. అన్నిటికన్నా దారుణాతి దారుణం ఏంటంటే పంట పొలాలకు వెళ్లే దారులన్నీ మూసేశారు. ఇప్పుడు వర్షాకాల పరిస్థితుల్లో అధిక వర్షాలు కురిసి చెరువు నిండితే నీరు ఎటు వెళుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొంది. ఇంత పెద్ద లేఅవుట్ వేయడంతో నీరు తమ గ్రామాన్ని చుట్టుముట్టేస్తుందేమోనని గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వంలో అధికారులు ముడుపులు తీసుకుని మిన్నకుండిపోయారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్దాపురం వైసీపీ ఇన్ఛార్జ్ దౌలూరు దొరబాబుకు సంబంధించిన లేఅవుట్ అని అక్కడున్న వారు చెప్తున్నారు. ఇంతమంది పేదవాడికి సహాయం చేసిన వైసీపీ ఎందుకు ఓడిపోయిందనే సంగతి చాలా మందికి అర్థం కాలేదు. కానీ స్థానిక నేతలు చేసిన అరాచకాలు, కబ్జాల కారణంగానే ప్రజల ఆగ్రహం తీవ్ర రూపం దాల్చిందని నేటి సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని లెక్కకు మిక్కిలి ఆక్రమణలు జరిగితే ఇక రాష్ట్రమంతా ఎంతటి ఖనిజ సంపదను దోచేశారనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రామవరం గ్రామ పరిధిలో పంగిడి చెరువు ఆక్రమణలపై మరో కథనం త్వరలోనే చూడండి.